ఈ న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, ఏటుగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దిమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, ఏటుగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వేట్లపాలెం మృతుల కుటుంబాలను పరామర్శించిన ముఖ్యమంత్రి. 20 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించిన చంద్రబాబు. రాజమండ్రిలో బీజేపీ ప్రశిక్షణ మహాభియాన్, శ్రేణులకు మాధవ్ దిశానిర్దేశం. ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం, ఆకట్టుకున్న విద్యార్థుల సైన్స్ ఫేర్. వేట్లపాలెంలో కొనసాగుతున్న సహాయక చర్యలు, బాధితులను పరామర్శించిన మంత్రి దుర్గేష్. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం అగ్ని ప్రమాద బాధితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం వల్ల 21 మంది వరకు కార్మికులు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఘటన తెలిసిన వెంటనే విజయనగరం నుంచి ఘటనా స్థలికి చేరుకున్న ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలను ఓదార్చారు, క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షల పరిహారం ప్రకటించారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణాసంచా పేలిన ఘటనలో మరణాలు సంభవించడం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బాధితులకు, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. మృతి చెందిన బాధిత కుటుంబానికి 20 లక్షల మేర ఎక్స్గ్రేషియాను రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు ప్రకటించారు. క్షతగాత్రులకు ఎక్స్గ్రేషియా ఇస్తామని వెల్లడించారు. ఈ ఘటనకు కారకులైన 4 స్థానిక అధికారులను సస్పెండ్ చేస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శనివారం విజయనగరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాద ఘటన గురించి తెలియగానే జిల్లా అధికారులతో, వివిధ శాఖలకు చెందిన మంత్రులతో మాట్లాడారు. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. నేను సంఘటన దగ్గరికి మాధవ్ గారు అందరు నాయకులు పోయి చూశాం. హృదయ విదారకమైనటువంటి సంఘటన. అది చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఈ సంఘటన మొత్తం కలిసి ఇప్పటికి 20 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. 9 మంది హాస్పిటల్లో చేరి క్రిటికల్గా ఉన్నారు. 2 సేఫ్గా ఉన్నారు. మొత్తం కలిసి 31 మంది. ఇందులో చాలామంది వీకర్ సెక్షన్స్ ఎక్కువ ఉన్నారు. అందులో కూడా ఎస్సీలు అయితే దగ్గర 12 మంది ఎస్సీలు ఉన్నారు. ఒక 9 మంది మహిళలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని లోపల కూడా పరామర్శించాం. చాలామంది పేదరికం, ఏదో కూలి పని చేసుకొని ఇల్లు గడపాలనే పరిస్థితి. అవన్నీ కూడా చూసిన తర్వాత జరిగిన సంఘటన పైన చాలా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటున్నాం. ఈ సంఘటన ఇటీవల ఒక సంఘటన జరిగింది. దానిపైన ఒక ఎంక్వైరీ చేశాం. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా పంపించాం. యాక్షన్ తీసుకోమని చెప్పిన తర్వాత రెండో సంఘటన జరిగింది. ప్రభుత్వం ఫర్మ్గా ఉండి రాబోయే రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా చూడడానికి అన్ని విధాల యాక్షన్ తీసుకుంటాం. ఈ సంఘటన ఎంక్వైరీ చేసి అందరికీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరెవరు ల్యాప్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి అన్ని కూడా ఫిక్స్ చేస్తాం.
మొట్టమొదటిసారిగా అక్కడుండే ఆఫీసర్లు, ఆర్డీఓ కన్సర్న్, డిఎస్పి, అదే మరి డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, వీళ్ళ నలుగురిని సస్పెన్షన్లో పెడుతున్నాం. సస్పెన్షన్లో పెట్టి భవిష్యత్తులో ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడ లాక్సిటీ ఉన్నా, ఎక్కడ తప్పున్నా వాళ్లపైన కూడా చర్యలు తీసుకుంటాం. రెండోది, మనుషులు కూడా కొంతమంది విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారు. ఇలాంటి నేరాలు చేసి ప్రజా జీవితాలతో చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. వాళ్లపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయడమే కాకుండా చట్టపరంగా వాళ్ళని ఏం చేయాలనో అరెస్టులే కాకుండా ప్రాసిక్యూషన్ చేపిస్తాం. వీలైనంత వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకొక పక్కన వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి బాధితులకు అందరికీ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అప్పచెప్తాం. ఎందుకంటే వీళ్ళ ఇష్ట ప్రకారం చేయడానికి వీలు లేదు. అదే మరి ప్రభుత్వ పరంగా ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మృతులందరికీ 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 లక్షలు ఇచ్చారు, అది కాకుండా 20 లక్షలు ఇస్తాం. అదే మాదిరిగా వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఆ ట్రీట్మెంట్ అంతా ఖర్చు పెట్టి ఎవరైతే ఈరోజు ఇంజూర్ అయ్యారో వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళని ఆదుకుంటాం. కాబట్టి వాళ్ళని కూడా ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. వీళ్లు కాకుండా ఎవరైతే వీళ్లలో కొంతమంది చిన్న పిల్లలున్నారు, చదువుకోలేని పరిస్థితి కూడా ఉంది, వాళ్ళందరినీ చదివించే బాధ్యత రెసిడెన్షియల్ స్కూల్స్లో పెట్టి ప్రభుత్వం తీసుకుంటాం. ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో చనిపోయారో వాళ్ళకి ఇళ్లు లేకపోతే ఇళ్లు కూడా కట్టించి వాళ్ళని ఆదుకునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతాం. కుటుంబాలను ఆదుకుంటాం. దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం. ల్యాప్సెస్ అన్ని పునరావృతం కాకుండా ఫర్మ్గా యాక్ట్ చేసి అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, నేను ఆ కుటుంబ సభ్యులు తేలేం కానీ ఆ కుటుంబాలను ఆదుకోవడానికి అన్ని విధాలా సహకరిస్తాం. ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, చనిపోయిన వారందరూ కూడా ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఊరూరా బీజేపీ ఇదే నినాదంతో అన్ని వర్గాలకు చేరువ కావాలన్న సంకల్పంతో భారతీయ జనతా పార్టీ కమలనాథులను సమాయత్తమవుతోంది. రాజమండ్రిలో జరిగిన పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మన ఊరు మన జెండా నినాదంతో భారతీయ జనతా పార్టీ ఏపీలో సంస్థాగతంగా బలోపేత దిశగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర కమల దళాధిపతి పివిఎన్ మాధవ్ శ్రేణుల్లో సంసిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో జరిగిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన గావించి ప్రశిక్షణ మహాభియాన్ ప్రారంభించిన ఆయన ప్రసంగించారు. పార్టీ అన్ని వర్గాలకు చేరువ కావాలన్నారు. మాన్ కీ బాత్ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లేలా పార్టీ శ్రేణులకు శిక్షణ ఇస్తామని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రశిక్షణ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. జనతా పార్టీ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్పి అందరూ కూడా అంటుంటారు. భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ దేశంలో క్రమం తప్పకుండా తన సంస్థాగత నిర్మాణం ప్రతి 6 సంవత్సరాలకి నూతన సభ్యత్వం చేయటం, ప్రతి 3 సంవత్సరాలకి నూతన కార్యవర్గం వేయటం, ఆ విధంగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అలాగే రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఆ విధంగా సంస్థాగత మార్పులు చేస్తూ ఈ యొక్క సంస్థాగత మార్పులు పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ యొక్క ప్రశిక్షణ అభియాన్ నిర్వహించుకోవటం ఏదైతుందో ఇది ఆనవాయితీ. ఆ విధంగానే ఈసారి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మహా ప్రశిక్షణ అభియాన్ 2026 దేశవ్యాప్తంగా మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతి మండలంలో సుమారు 944 భారతీయ జనతా పార్టీ సంస్థాగత మండలాలు ఉన్నాయి. ఈ యొక్క అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమం నిర్వహించుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమం మండల స్థాయిలో 24 గంటల పాటు ఉంటుంది. 7 కాలాంశాలతో భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర, సిద్ధాంతం, అలాగే పార్టీ ఏదైతే అనేక రకాల పథకాలు అమలు చేస్తుందో ఆ పథకాలు, కార్యకర్తలు ఏ విధంగా పనిచేయాలి, కార్య పద్ధతి, అలాగే ఏదైతే సంస్థాగత నిర్మాణంలో కమిటీలు ఏ విధంగా వేసుకోవాలి, అలాగే బూత్ నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా 4 ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ పథకాల్లో ప్రజల్ని చేర్చే విధంగా చేరువ అనే కార్యక్రమం, అలాగే ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో సమస్యల్ని పరిష్కరించడానికి
పార్టీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్ ఆఫీసులు అలాగే ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర జనతా వారధి అనే కార్యక్రమం నిర్వహించుకోవటం, అలాగే ప్రజల యొక్క సమస్యలు కూడా ప్రతి కార్యాలయంలో స్వీకరించే విధంగా ఈ యొక్క వారధి కార్యక్రమం ఉండబోతుంది. అలాగే ప్రతి ఊరికి పార్టీ యొక్క జెండా ఎగరేయడంతో పాటు ఆ యొక్క గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేస్తుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవన్నీ కూడా ప్రజలకి కళ్ళ కట్టే విధంగా తెలియజేసే ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలని చెప్పి ఆ విధంగా మన ఊరు మన జెండా అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16,000 గ్రామాల్లో కూడా ఆ విధమైన కార్యక్రమాన్ని తీసుకెళ్లబోతున్నాం. వేట్లపాలెంలో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సామర్లకోటలో మకాం వేశారు. బాణసంచా విస్ఫోటనమైన వారిని పోగొట్టుకున్న వారిని బాణసంచా విస్ఫోటనంలో అయిన వారిని పోగొట్టుకున్న వారిని ఓదార్చారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామిలతో కలిసి సామర్లకోటలో బాధిత కుటుంబాలను దుర్గేష్ పరామర్శించారు. ప్రధానమంత్రి గారు కూడా అదేవిధంగా మీకు అభ్యర్థన జరిగిపోయింది. ధైర్యంగా ఉండండి. ప్రభుత్వం అన్ని విధాలా మిమ్మల్ని సపోర్ట్గా ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా మీకు సపోర్ట్గా నిలబడతామని చెప్పి మమ్మల్ని పంపించారు. ఎంపీ గారిని మంత్రి గారు పంపించారు. సపోర్ట్గా ఉంటాం. ఇప్పుడే కాదు, తర్వాత కూడా ఎప్పుడైనా సరే ఏదైనా సరే ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. పిల్లలు కాకినాడ జిల్లా జగ్గంపేట పరిణయ ఫంక్షన్ హాల్లో క్రియాశీలక సభ్యత్వం సాధకులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. క్రియా సాధకులకు జనసేన నేత తుమ్మలపల్లి రమేష్ దిశానిర్దేశం చేశారు. క్రియాశీలక సభ్యత్వ యాప్లో ఎదురవుతున్న టెక్నికల్ సమస్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడంతో పాటు వాటి పరిష్కారానికి పార్టీ నుంచి ఎటువంటి అవసరం ఉన్నా ఐటీ టీం అందుబాటులో ఉంటుందని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అత్యధిక సభ్యత్వ నమోదు లక్ష్యంగా తీసుకుని ప్రతి గ్రామంలో సమన్వయంతో పనిచేయాలని తుమ్మలపల్లి రమేష్ సూచించారు. గత సంవత్సరం చేసిన సభ్యత్వాలను రెన్యువల్ చేస్తూ కొత్త సభ్యులను క్రియాశీలక సభ్యులుగా మారుస్తూ ఈసారి అత్యధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయాలని రమేష్ తెలిపారు. అదేవిధంగా ఈ 10 రోజులు కూడా బూత్ టైం దీనికి కేటాయించాలని, అలాగే మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలని మన ఇన్ఛార్జి గారు కూడా అందుబాటులో ఉండాలని కూడా చెప్పడం కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన మురళి గారు చెప్పినట్టు ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క జనసేన సభ్యత్వానికి సంబంధించి ఒక ఎంపీసీ వేస్తే ప్రతి గ్రామంలో అంటే ఇంకా చాలా సంతోషం. అలాగే ఏదైతే ఉద్యోగాల్లో ఉన్నా కూడా ఈ 10 రోజులు మనకి ఏంటంటే టైము లిమిటెడ్ టైము. లాస్ట్ ఇయర్ లాగా మళ్ళీ కూడా పెంచడం కూడా జరగదు. ఎందుకంటే మళ్ళీ మార్చి 14 మనకు క్లియర్ అయ్యి ఉన్నాయి కాబట్టి మళ్ళీ పెంచుతారేమో అన్న ఆలోచన కూడా ఎవరికి ఉండక్కర్లేదు. ఎందుకంటే టైము లిమిట్గా ఉంది కాబట్టి ఈ 10 రోజులు మీటింగ్లు కానీ మనకున్న పనులు కానీ అన్నీ పక్కన పెట్టి ఒక వారం రోజుల్లోనే మనం ఈ నియోజకవర్గంలో 30,000 సభ్యత్వం చేద్దామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. మీరందరూ కూడా శ్రద్ధగా ఈ టైంని ఉపయోగించి ఎవరికాళ్ళు అంటే మనం మురళిగా చెప్పినట్టు మన సభ్యత్వం చేద్దామని ఫస్ట్ గ్రామంలో తెలాలి. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అప్పలరాజుపేట పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా జరిగింది. హెచ్ఎం తమరానా దేవి వరప్రసాద్ ఆధ్వర్యంలో సైన్స్ డేలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 50కి పైగా సైన్స్ ప్రాజెక్టులతో ప్రదర్శన నిర్వహించి తమ మేధా సంపత్తిని చాటి చెప్పారు. మండల విద్యాశాఖ అధికారులు ఏవీఎస్ శ్రీనివాస,
ఎంవీఆర్ శేఖర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థుల నమూనాలను పరిశీలించి అభినందించారు. విశ్రాంతి ప్రధానోపాధ్యాయులు ఎస్ వెంకటేశ్వర్లు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. గ్రామ పెద్దలు సుర్ల సింహాద్రి, భీమిరెడ్డి అప్పలనాయుడు, భీమిరెడ్డి హరిప్రసాద్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనలు, బహుమతులు అందజేశారు. మండల శాఖాధికారులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ అల్లవరపు రాజేశ్వరి గారు, పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు కె రామారావు గారిని ఘనంగా సన్మానించారు. దానికి మా పాఠశాలకు వచ్చిన కృషి నిరంతర కృషి దానికి మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి రామన్ గారిని మరి ఈ విధంగా పిల్లలకంతా కూడా తీసుకులా చేశారు. ఇటువంటి వారి ఫంక్షన్ చేయకపోతే ఆ మహనీయుల గురించి మనకు తెలియదు. మొత్తంగా భారతదేశంలో ఆశయపడడానికి మనకి ఈ నోబెల్ బహుమతి చేసినటువంటి వ్యక్తి అదే సముద్రంలో వెళ్తూ సముద్ర వాటరు నీళ్ళు ఆలోచన వాడ స్టార్టింగ్. ఆ స్టార్ట్ అయిన తర్వాత రామణ చట్టం అది రావడం జరిగింది. మరి ఇంతటి విషయాన్ని కూడా మనం చెప్పగలగాలి. స్వతంత్ర సమ్మేళనం గురించి కానీ, ఇటువంటి మహనీయుల గురించి కానీ మనం పిల్లలకు చెబుతూనే కూర్చోవలసిన దానికోసం కొన్నాళ్ళకి సివి రామన్ కావడం, గాంధీ గారు కావడానికి పరిస్థితి వచ్చేస్తుంది. వాళ్ళకి మనం తెలియపరచాలి. అందు గురించి ఇటువంటి కార్యక్రమాలను చేయమని ఈ ఫిబ్రవరి 28వ తారీఖుని 1928 ఫిబ్రవరి 28వ తారీఖుని ఈ రామన్ ఎఫెక్ట్ అనేది ఆమోదించడం జరిగింది. కాబట్టి ఆ రోజునే అంతకంటే అద్భుతంగా ఇవాళ పిల్లలు వాళ్ళ నోట్లోంచి ఆ మాటలు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే నా మనసు ఆనందంతో పులకరించిపోయింది. టౌన్లో పిల్లలు మాట్లాడడానికి, ప్రైవేట్ స్కూల్లో పిల్లలు మాట్లాడడానికి, ఇక్కడ ఇలాంటి ఒక చిన్న గ్రామంలో చదువుతున్నటువంటి పిల్లలు మాట్లాడడానికి చాలా తేడా జరిగింది. వీళ్ళు మట్టిలో మాణిక్యాలు, ఆ మాణిక్యాలకి మెరుగుదిద్దే పనిలో ఉన్నారు ఇప్పుడు ఉపాధ్యాయులు. వెంటనే నేను అడిగాను, తల్లి మీకు ఇదంతా ఎవరు డైరెక్షన్ చేశారంటే ముందు అమ్మాయి నా మాట అర్థం కాలేదు. మీకు ఇవన్నీ ఎవరు నేర్పారంటే మా మేడం గారు అని, శాస్త్రపు మేడం అని చెప్పారు. ఎందుకంటే ఉపాధ్యాయులు గురుముఖం లేదంటే ఏది రాలేదు. వాళ్ళు ఆన్లైన్లో కూడా ఎడ్యుకేషన్ నేర్చుకోవచ్చు. ఆన్లైన్ ఎడ్యుకేషన్కి డైరెక్ట్గా స్కూల్లో ఎడ్యుకేషన్కి తేడా లేదా? ఆన్లైన్లో పాఠాలు మాత్రమే బోధిస్తారు, ఇక్కడ జీవిత పాఠాలు కూడా చెప్తారు. ఉపాధ్యాయులు లేకపోతే నేను లేను. నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు లేకపోతే నేను ముందు నిలబడేలా నేను మాట్లాడలేను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని పొద్దున్నే అసెంబ్లీలో మొదలు పెడతారు. అసలు ఎందుకు మొదలు పెడతారు? గురువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? విద్యాధర్ము అనేటటువంటి ఒక గురువు గారి దగ్గర కౌస్తుడు అనేటటువంటి ఒక శిష్యుడు ఉండేవాడు. గురువు గారు బయటకు వెళ్ళినప్పుడు ఒక వారం రోజులు ఆ శిష్యుడే ఆ ఆశ్రమాన్ని అంతా కూడా చూసుకున్నాడు. ఆయన రాగానే ఇంక మీ చదువు అయిపోయింది, మీరు ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పాడు. అంటే అందరూ వెళ్ళిపోయారు కానీ మీరు మాత్రం గురువు గారు నేను మిమ్మల్ని వదిలి వాళ్ళను అన్నాడు. కాకినాడ జిల్లా గండెపల్లిలోని తత్వం చారిటబుల్ ట్రస్ట్ మరియు సువర్ణ భారతి గోశాలను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిలు గౌస్ మేరా మొహిద్దీన్, శుద్ధల చలపతిరావు, వాకాటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్లు సందర్శించారు. గండెపల్లి మండలం పి నాయకంపల్లి గ్రామంలో ఉన్న తత్వం చారిటబుల్ ట్రస్ట్ను పలువురు ప్రముఖులు సందర్శించి శాంత అన్నపూర్ణశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పసర్లపూడి శ్రీనివాస్, బంగారయ్య శర్మ, డిఆర్డీఏ విశాఖపట్నం ప్రాజెక్టు డైరెక్టర్ పాలకుర్తి సురేష్, వారాహి పీఠాధిపతి బ్రహ్మశ్రీ రామన్న శర్మ, వల్లూరి శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు. ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. ఇవాళ
మన తత్వాశ్రమంలో చాలా విశేషంగా నాయకంపల్లి గండేపల్లి మండలంలో అన్నదానానికి సంబంధించినటువంటి సత్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. శాంత అన్నదాన శాల అనే పేరు మీద, అన్నపూర్ణశాల అనే పేరు మీద చాలా విశేషంగా ఇవాళ నుంచి భోజన భాజనాదులన్నీ కూడా ఇక్కడి నుంచి ఏర్పాటు చేయడం అవుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇక్కడి నుంచి ఉండి సాధ్యమైనంత మటుకు వాళ్ళకి భోజనాలకు పంపించాలి అనేది ప్రధానమైనటువంటి కోరిక. అలాగే 60 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులకు కూడా ఎప్పుడు భోజనం అనే దాంట్లో తేడా ఉండకూడదు, అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ భోజనశాలని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చాలా మాన్యులు, తెలంగాణ హైకోర్టు జస్టిస్ దాదాపు ఒక 5 జడ్జిలు రావడం జరిగింది. అలాగే మన జిల్లా మెజిస్ట్రేట్ దేవి కుమారి గారు కూడా వచ్చారు. ఇవాళ మన జస్టిస్ సిద్ధాల చలపతిరావు గారు అయితేనేంటి, జస్టిస్ మొహియుద్దీన్ గారు, జస్టిస్ రామకృష్ణారెడ్డి గారు, జస్టిస్ ప్రవీణ్ కుమార్ గారు, అనేక మంది దిగ్గజాలు హేమాహేమీలు ఈ సభలో పాల్గొని వాళ్ళచే దంపతి సమేతంగా ఇది ఆరంభం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు తత్వాశ్రమం తరఫున ఇంకా చాలా చేయాలని కోరుకుంటూ, ఎప్పుడూ మీడియా సహకారం ఇలాగే ఉండాలని కోరుకుంటూ స్వస్తి. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో పిఠాపురం పట్టణంలో ఉన్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 4వ తేదీ వరకు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మార్చి 1, 2వ తేదీల్లో ఊంజల్ సేవ, 3న చక్రస్నానం, సాయంత్రం మహాపూర్ణాహుతి, 4వ తేదీ రాత్రి శ్రీ పుష్పయాగం నిర్వహిస్తామన్నారు. భక్తులు ఉత్సవాల్లో పాల్గొని శ్రీవారి కృపకు పాత్రలు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పి రామకృష్ణాచార్యులు, పి నరసింహాచార్యులు, టీటీడీ టెంపుల్ ఇన్స్పెక్టర్ టి సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు. 9 గంటల వరకు జరుగుతున్నది. కావున భక్తులందరూ ఆలయం ఇచ్చేసి కళ్యాణం చేసుకోవాలన్న భక్తులు ముందుగా స్వామివారి టిక్కెట్ తీసుకుని కళ్యాణం కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అలాగే 28వ తారీఖు శనివారం నాడు సాయంత్రం గరుడ వాహనం ఆలయం పురవేదిలోని పిఠాపురం పురవేదిలో స్వామివారి ఊరేగింపును. అలాగే 28 నుంచి స్వామివారి సాయంత్రం ఊంజల సేవ, 28 ఊంజల సేవ, 21వ తారీఖు ఊంజల సేవ జరుగుతున్నది. అలాగే 3వ తారీఖు గ్రహణ సందర్భంగా స్వామివారికి శ్రీ పుష్కరిణి చక్రస్నానము మిగతా కార్యక్రమాలన్నీ ఉదయం 9:30 లోపల జరుగుతున్నది. కావున భక్తులందరూ ఆ సమయానికి ఇచ్చేసి స్వామివారి ప్రభు పాత్ర కావాలని కోరుతున్నాము. మరియు 4వ తారీఖు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేట్లపాలెం మృతుల కుటుంబాలను పరామర్శించిన ముఖ్యమంత్రి, 20 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించిన చంద్రబాబు. రాజమండ్రిలో బీజేపీ ప్రశిక్షణ మహాభియాన్, శ్రేణులకు మాధవ్ దిశానిర్దేశం. ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం, ఆకట్టుకున్న విద్యార్థుల సైన్స్ ఫెయిర్. వేట్లపాలెంలో కొనసాగుతున్న సహాయక చర్యలు, బాధితులను పరామర్శించిన మంత్రి దుర్గేష్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.